వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి నిండా ముంచేశాడా? ఆ 82 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఇప్పుడు లబోదిబోం అంటున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి నిండా ముంచేశాడా? ఆ 82 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి లబోదిబోం అంటున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి, ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటంటే సమీప భవిష్యత్తులోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సహజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ టికెట్ను ఆశిస్తారు. కానీ వాళ్ళ యొక్క గ్రాఫ్ బాగలేదని చెప్పి వాళ్ళని మార్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనేది సర్వత్రా వినిపిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి 11 మంది సిట్టింగ్లు కానీ లేదంటే ఇన్ఛార్జీలను కానీ మార్చడం జరిగింది. కొన్ని షఫలింగ్ చేశారు, కొందరిని పక్కన పెట్టేశారు. సో రేపో మాపు కొంతమంది మినిస్టర్స్ని కూడా పక్కన పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ లేదా మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో దాదాపుగా ఒక 20 మందిని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వినిపిస్తుంది. వాళ్ళలో రోజా, పేరు నాని, కొడాలి నాని, వల్లవనేని వంశీ, ఒక తెలుగుదేశం పార్టీ నుంచి ఇలాంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పాపులర్గా ఉండేటువంటి మినిస్టర్స్ కూడా ఉన్నారు. విశ్వరూప్, వీళ్ళందరూ, వెల్లంపల్లి శ్రీనివాస్, వీళ్ళందరూ చాలా పేర్లు వినిపిస్తున్నాయి. సో అదే జరిగితే కనుక అసలు గ్రాఫ్ ఎవరిది బాగలేదు, ఎందుకు బాగలేదు అనేటువంటి క్వశ్చన్, అలాంటి డిస్కషన్ వస్తుంది. ఒక్కసారిగా ఒక 50 మందినో 80 మందినో పక్కన పెట్టేస్తే వాళ్ళు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా అసలు ప్రభుత్వంలో ఏం జరిగింది గత 4.5 ఏళ్ల నుంచి అని చెప్పి చెప్తారు. అవును. సో అప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వర్షన్ ఏంటి? తన పరిపాలన బాగుంది, తన విధానాలు బాగున్నాయి, తన ఆలోచన బాగుంది, తన అడ్మినిస్ట్రేషన్ బాగుంది, బాగలేదల్లా ఎమ్మెల్యేలు బాగలేదు, ఎమ్మెల్యేల కారణంగానే వ్యతిరేకత ఉందనేది ఆయన నమ్ముతున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. సో ఎమ్మెల్యేలను మారిస్తేనే మళ్ళీ అధికారం వస్తుందని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. ఆ సర్వేలని, ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను భారీగా మారుస్తారు. కనీసం 50 మంది మారుస్తారు. 50 నుంచి 80 మంది కూడా ఉండొచ్చు అని చెప్పి టాక్ నడుస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక అసలు ఇది తప్పు ఎవరిది అనేది పోస్ట్ మార్టం చేసుకుంటారు. బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు, టికెట్ రానటువంటి వాళ్ళు. సో తప్పు ఎవరిది? ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం యొక్క పనితీరు బాగుంటే అందరికీ మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి మంచి జరుగుతుంది, ఎమ్మెల్యేలకు కూడా మంచి జరుగుతుంది. మరి ఎమ్మెల్యేలు ఎందుకు చెడ్డోళ్ళు అయ్యారు? సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎందుకు చెడ్డోళ్ళు అయ్యారు? సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెడ్డ కావడం ఎవరు కూడా రాజకీయంగా ప్రజలకు చెడు కావాలని, ప్రజల్లో వ్యతిరేకత తీసుకోవాలని ఎవరు కోరుకోరు. జగన్మోహన్ రెడ్డి కోరుకోరు, ఎమ్మెల్యేలు కూడా కోరుకోరు. మళ్ళీ జీవితాంతం ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకు ఎమ్మెల్యేల మీద యాంటీ వచ్చింది? ప్రజలకి ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ ఎవరు సృష్టించారు? జగన్మోహన్ రెడ్డి సృష్టించారు. ఏ రూపంలో సృష్టించారంటే వాలంటీర్ల రూపంలో సృష్టించారు. ఇప్పుడు సహజంగా గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ, పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ, సామాన్యులకి, దిగువ మధ్యతరగతి పీపుల్కి అవసరాలు ఏముంటాయి? ఒక రేషన్ కార్డు, ఒక డెత్ సర్టిఫికేట్, లేదంటే ఒక పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇవే డైలీ వచ్చేటువంటి అవసరాలు, ఇవే ఎక్కువ ఉంటాయి. ఈ అవసరాల కోసం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే గ్రామాల్లో లేదంటే మండలాల్లో ఉండేటువంటి ద్వితీయ శ్రేణి నాయకులతోటి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే ద్వారా పనులు చేయించుకునేవాళ్ళు. ఆ సిస్టమ్ ఉండేది అంతకుముందు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలు పెట్టారు. గ్రామ సచివాలయాలు పెట్టడంతో వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు. గ్రామ సచివాలయాలకి అనుసంధానంగా వాలంటీర్ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. వాలంటీర్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వాలంటీర్ల ద్వారా చిన్న పని ప్రతిదీ, రేషన్ కార్డు కానీ, అవన్నీ పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా వాలంటీర్ల ద్వారా పనులు చేయించుకుంటున్నారు. అసలు ఎమ్మెల్యేతో పనే లేదు. ఎమ్మెల్యేతోటి అసలు పని లేదు. ఎమ్మెల్యే దగ్గర పోవాల్సిన అవసరమే లేదు. సో ఎమ్మెల్యేకి ప్రజలకి మధ్య ఇట్లా గ్యాప్ పెరిగిపోయింది. అలా అని చెప్పేసి ఈ వ్యవస్థ మంచిది కాదని మనం అనలేము. ఎందుకంటే ఇది బెస్ట్ ఆపరేషన్, అది దాంట్లో డౌట్ లేదు. ఎందుకనంటే దిగువ మధ్యతరగతి ఎప్పుడు కూడా తిరిగి పనులు చేయించుకునే స్తోమత ఉండదు. సో వాలంటీర్లు వచ్చి పనిచేస్తున్నారు. వాలంటీర్లు గ్రామ సచివాలయాల్లో అన్ని రిజిస్ట్రేషన్లతో సహా ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో చేసేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎమ్మెల్యే అవసరం ఏముంది? అసలు ఎమ్మెల్యే అవసరమే లేదు. ఎమ్మెల్యే గురించి ఆలోచించిన అవసరమే ప్రజలకు లేదు. కాకపోతే ఎమ్మెల్యే నేతను ఏం చేయాలి? రోడ్లు వేయించుకోవాలి, మౌలిక వసతులు కల్పించాలి, కరెంటు చూపించాలి, లేదా ఇతరతర అవసరాలు, మౌలిక సదుపాయాలు కల్పించేదానికి ఆయన కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఈ మౌలిక వసతులు కల్పించడానికి జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఫండ్స్ లేవని చెప్పబోతున్నారు. లేదా ఏదైనా పనులు చేయడానికి టెండర్స్ పిలిస్తే కాంట్రాక్టర్స్ ఎవరు రావట్లా. ఇలాంటి సమయంలో ఎవరు దానికి బాధ్యులు?
ప్రభుత్వంలో ఉండేటువంటి హెడ్డే కదా బాధ్యులు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, మీ వైఫల్యం అంటున్నారు వాళ్ళని. మీ మీదే ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్యేలని మీకు మీద వ్యతిరేకత ఉందని అంటున్నారు. సో చిన్న చిన్న పనులకేమో ప్రజలు రావాల్సిన అవసరం లేదు, అది మంచిదే, మంచి సిస్టమే. మరి అక్కడ మౌలిక సదుపాయాలు వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే తీసుకోవాలి. ఎమ్మెల్యే ఆ ప్రపోజల్స్ ఎవరికి ఇవ్వాలి, గవర్నమెంట్కి ఇవ్వాలి, గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఎమ్మెల్యేకి పేరు ఉంటుంది, ఎమ్మెల్యేకి కొంచెం పాజిటివ్గా ఉంటుంది పబ్లిక్. కానీ ఇక్కడ ఏమైంది, జగనన్న కాలనీలు తప్ప జగనన్న కాలనీని ఏర్పాటు చేశారు. జగనన్న కాలనీని ఏర్పాటు చేసి దాని అదొక పెద్ద కుంభకోణం అయ్యింది. అక్కడ ఉండేటువంటి భూముల రేట్లు 10 లక్షలు అయితే దాన్ని ఒక 25 లక్షలు తీసుకొని ఆ 15 లక్షల రూపాయలు తీసేసుకున్నారు ఎమ్మెల్యేలు అనేది సర్వత్రా మొత్తం ఉంది. తర్వాత దానికి మెరకదోలడానికి మట్టి అదొక వ్యాపారం చేశారు. సో అదొక వ్యాపారం ఎమ్మెల్యేలకి ఉంది. సో కనీసం అంటే అది తప్ప ఇంకేముంది. అందుకే ఈ మధ్యకాలంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమానికి వీటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది ఎమ్మెల్యేల మీద. దానికి కారణం ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఒక సందర్భంలో ఒక తట్ట మట్టి రోడ్లు గుంటలు పూడ్చేదానికి కూడా నేను అర్హుని కాలేకపోయాను, నేను చేయించుకోలేకపోతున్నాను ఆవేదన వ్యక్తం చేశాడు ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి అన్నారు, కందుకూరు ఎమ్మెల్యే, మహేందర్ రెడ్డి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. అలాంటి వాళ్ళే అలాంటి కామెంట్ చేస్తారు. ఆనం రామరాజు రెడ్డి ఆయన వెళ్ళిపోయాడు, నేనేం చేయలేనప్పుడు నేను ఎందుకు ఈ పార్టీలో అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అంతే వెళ్ళిపోయారు. తర్వాత శ్రీదేవి ఆమె అలా ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలందరూ చెప్పింది ఏంది, మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాము ప్రజలకి, అలాంటప్పుడు ఈ పార్టీలు ఎందుకు ఉంటాం అని చెప్పి వెళ్ళిపోయారు. సో కాబట్టి మొత్తం తప్పు ఎక్కడ జరిగింది, జగన్మోహన్ రెడ్డి దగ్గర తప్పు జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఇది నా తప్పు కాదు మీరు చేసుకున్న తప్పు అని ఆయన అంటున్నాడు. కాబట్టి నిండా ముంచింది ఎమ్మెల్యేలు ఎవరు, జగన్మోహన్ రెడ్డి తీరు, జగన్మోహన్ రెడ్డి విధానం కారణంగానే నిండా ఎమ్మెల్యేలు మునిగిపోయారని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఎమ్మెల్యేలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, మీ వల్ల నేను మునిగిపోతాను కాబట్టి మీరు నాకు వద్దని అంటున్నాడు ఆయన. ఇది కాంట్రడిక్షన్. అసలు తప్పు ఎవరిది అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తప్ప లేకపోతే ఎమ్మెల్యేలు తప్ప అని జరుగుతున్న పరిస్థితి ఇది. సో ఇంకా తప్పు ఎవరిది అనేది మనం చూసేవాళ్ళని నిర్ణయించుకోవాలి. ఓకే. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పనికి ఎమ్మెల్యేలందరూ కూడా లబోదిపోవాలి. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి నిండా ముంచేశాడా? ఆ 82 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఇప్పుడు లబోదిబోం అంటున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి నిండా ముంచేశాడా? ఆ 82 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి లబోదిబోం అంటున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి, ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటంటే సమీప భవిష్యత్తులోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సహజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ టికెట్ని ఆశిస్తారు. కానీ వాళ్ళ యొక్క గ్రాఫ్ బాగలేదని చెప్పి వాళ్ళని మార్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనేది సర్వత్రా వినిపిస్తుంది.